హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. నేను ఎక్కడ ఉన్నా మీకు కనిపించేస్తుంది కదా, అమ్మమ్మ కర్రీ పాయింట్కి అయితే వచ్చేసాను. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏమైంది కర్రీ పాయింట్ వీడియో తీయట్లేదు, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఏంటి చెప్పట్లేదు అని చెప్పి నన్ను లైవ్లో కానీ నేను పెట్టిన వీడియోస్కి కానీ చాలా మంది నన్నైతే అడిగారన్నమాట. సో నాకు అటు వెళ్ళడానికి టైం సెట్ అవ్వట్లేదు కాబట్టి నేను వీడియో తీయలేదు. సో ఈ రోజు అయితే ఫైనల్గా అటు సైడ్ వెళ్ళాను, అందుకే వీడియో తీసుకుంటున్నా. చలో వచ్చేయండి, అసలు ఆర్డర్స్ ఏమేమి వస్తున్నాయి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, అసలు బిజినెస్ ఎలా రన్ అవుతుంది, అవన్నీ తెలుసుకుందాం పదండి. ఫస్ట్ మీరు ఒక లైక్ చేసి అండ్ నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ అసలు కర్రీ పాయింట్ లుక్కే మారిపోయింది. ముందు మొత్తం షెడ్ వేశారన్నమాట, ఎందుకంటే సమ్మర్ టైం కాబట్టి చాలా వేడిగా ఉంటుందని చెప్పి షెడ్ వేసి మొత్తం లైటింగ్ అయితే అరేంజ్ చేసేసారు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది లోపల. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న బాక్సులు ఏంటి అంటే, నాన్ వెజ్ కర్రీ తీసుకున్న వాళ్ళకైతే ఈ బాక్సెస్ లో కర్రీ వేసి అయితే ఇస్తారన్నమాట. ఫుల్ ప్యాక్ వస్తుంది. చికెన్ కర్రీకి అయితే 80 రూపీస్, రిమైనింగ్ కర్రీస్ తలకాయ బోటీకి అయితే 100 రూపీస్ అన్నమాట. కంప్లీట్ గా ఫుల్ ప్యాక్ అయితే వస్తుంది. అండ్ బాక్సెస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా ఇంట్లో. ఇవి చిన్న బాక్సెస్. అండ్ పెద్ద బాక్సెస్ ఫ్యామిలీ ప్యాక్ బాక్సెస్ ఉంటాయి కదా, దాంట్లో ఎవరైనా చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఎవరైనా ఆర్డర్ చేస్తే మనం కర్రీ చేసేసి అయితే ఆ ఆర్డర్ అయితే ఆ బాక్స్ లో పెట్టేసి ఇచ్చేస్తామన్నమాట. చాలా చాలా చేంజెస్ అయిపోయాయండి. ఒక బిజినెస్ రన్ చేయాలంటే డిఫరెంట్ ఐడియాస్ తోటి ముందుకు వెళ్తేనే మన బిజినెస్ అయితే మంచిగా రన్ అవుతుంది. సో కస్టమర్స్ అయితే వస్తూనే ఉన్నారు, ఇంకా కర్రీస్ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. నేను 12 o'clock టైంకి అట్లా వెళ్ళానన్నమాట. ఇంకా అన్ని చాలా అంటే చాలా కర్రీస్ చేయాలి, కానీ అప్పటి వరకు అయిన కర్రీస్ మాత్రం తీసుకుపోతూనే ఉన్నారు. అందుకే నేను కస్టమర్స్ని కూడా వీడియో తీస్తూనే ఉన్నా అన్నమాట. ఇప్పటి వరకు అయితే పప్పు, టమాటా పచ్చడి అండ్ సాంబార్, చిక్కుడుగాయ, ఆలుగడ్డ అయితే అయిందన్నమాట. ఈ అయిన కర్రీస్ అయితే అయినంత వరకు తీసుకుపోతూనే ఉన్నారు. అండ్ చపాతీ కోసం, రైస్ కోసం, గుత్తి వంకాయ కోసం వస్తూనే ఉన్నారు రెగ్యులర్గా. అసలు కర్రీస్ అవ్వడమే లేటు, ఆల్రెడీ కస్టమర్స్ లైన్లోనే ఉన్నారన్నమాట. సో వచ్చిన వాళ్ళు చాలా మంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా వర్కర్ని పెట్టుకొని అదంతా చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో అప్పటి వరకు అయితే వాళ్ళే కర్రీస్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం టేకెన్ అవుతుంది. మెల్లిమెల్లిగా మొత్తం రికవరీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ కూడా చేసేసారనమాట. యమ్మీ చికెన్ చూడగానే నాకైతే తినాలి అనిపించేసింది. సో నేను చెప్పాను కదా బాక్స్, సో బాక్స్ లో ప్యాక్ చేస్తుంది చూడండి. సో కంప్లీట్ గా బాక్స్ నిండా అయితే ఫిల్ చేసి అయితే ఇస్తారు. సూపర్ కదండి. మంచిగా మనము బయట తీసుకొచ్చుకొని వండుకొని అదంతా టైం వేస్ట్ బదులు డైరెక్ట్ ఈ బాక్స్ లో తీసుకొని వెళ్ళి రైస్ లోకైనా చపాతీలోకైనా తినొచ్చు అన్నమాట. వర్క్ చేసి మా సిస్టర్ అయితే అలసిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ప్రాఫిట్ విషయానికి వస్తే అయితే డైలీ మనకి 3000 to 4000, 5000 కౌంటర్ దాకా కూడా వస్తుందంట. బిజినెస్ లో ఒక డే లాస్ ఉంటే ఒక డే ప్రాఫిట్ ఉంటుంది. సో 1 week మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని మరి మనము బిజినెస్ అనేది రన్ చేసుకోవాలి. ప్రాఫిట్ లాసెస్ అయితే 1 week అట్లా చూసుకోవాలి అన్నమాట. డే బై డే అయితే మనకు తెలియదు. కర్రీస్ కూడా ఐటమ్స్ పెంచారు, క్వాంటిటీస్ పెంచారు. చాలా మార్నింగే చేస్తున్నారు, ఈవినింగే చేస్తున్నారు. అంటే మీకే అర్థమైపోయి ఉంటది కదా బిజినెస్ అనేది ఎలా రన్ అవుతుంది అని చెప్పి. ఇంకా మేము బ్రాంచ్ కూడా ఓపెన్ చేయాలనే థాట్ లో ఉన్నారంట. మనకి వర్కర్స్ ఉండి మన దగ్గర మంచిగా టేస్టీగా కర్రీస్ ఉంటే మాత్రం ఎన్ని బ్రాంచెస్ పెట్టినా కూడా బిజినెస్ అయితే 100% అయితే హిట్ అవుతుందండి. సో మీరు కూడా ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే మంచి బిజినెస్ ని చూస్ చేసుకొని, మార్కెట్ లో ఇప్పుడు ప్రెసెంట్ గా ఏ బిజినెస్ ఎక్కువ రన్ అవుతుంది, తక్కువ ప్రాఫిట్ తోటి ఎక్కువ గెయిన్ అయ్యేలాగా అయితే బిజినెస్ ని చూస్ చేసుకోవాలని అయితే చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ చేయడం కంటే బిజినెస్ చేయడమే ఎక్కువగా తీసుకుంటున్నారు జనాలు. సో అందుకోసమే చెప్తున్నానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కర్రీ పాయింట్ లో అయితే మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది పక్కాగా. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ కర్రీ మంచిగా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. మీరు కూడా ఏదైనా బిజినెస్ లో ఉంటే ఇలాగే రన్ అవుతుందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ వీడియో అయితే ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఆల్రెడీ బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అవుతుంది. బెండకాయకి ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారట. డీప్ ఫ్రై కాబట్టి అఫ్ కోర్స్ అందరికీ నచ్చుతుంది అనమాట. సో బెండకాయ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అప్పటికే లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా నేను కర్రీ పాయింట్కి వెళ్ళినాక ఖాళీగా ఊరుకుంటున్నాను. పప్పు, పచ్చడి, సాంబార్ అయితే పట్టుకొని వెళ్ళిపోయి తిన్నాను. టేస్ట్ మాత్రం వేరే లెవెల్గా ఉంది. ఇటు సైడ్ ఉన్న వాళ్ళైతే ఒక్కసారి అమ్మమ్మ కర్రీ పాయింట్లో అయితే కర్రీ టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.